ఎవ్రీవన్, ఈరోజు నేను గోంగూర రొయ్యలు ఎలా చేయాలో చూపిస్తాను. సో ముందుగా నేను గోంగూర తెచ్చుకుని ఇలా ఆకులు తుంచేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలో కడిగి పెట్టుకున్న గోంగూర ఆకులు వేసుకుని వాటర్ పోసుకుని ఉడకపెట్టుకోవాలన్నమాట ముందుగా. సో చూసారు కదా గోంగూర ఎలా ఉడికిందో. సో ఎలా ఉడకపెట్టుకుని చల్లారనిచ్చుకోవాలి. ఇప్పుడు మనం రొయ్యలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కారం, ఉప్పు తీసుకుందాం. సో ఇప్పుడు ముందుగా రొయ్యలు తీసుకుని ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కారం అండ్ ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. సో ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుందాం. ఇప్పుడు మనం ఈ కలుపుకున్న దాన్ని ఉడికించుకోవాలి. ఇలా మెదుపుకోవాలన్నమాట, బాగా మెత్తగా. ఇలా పప్పు గుత్తితో మెదుపుకుంటేనే చాలా బాగుంటుంది అనమాట. అంటే మిక్సీలో వేస్తే మరీ పేస్ట్ లాగా అయిపోయి టేస్ట్ ఉండదు, గోంగూర తిన్న ఫీల్ అనేది రాదు. సో ఇలా చేతితో మెదుపుకుంటేనే గోంగూర తిన్న అనే ఫీల్ వస్తుంది మనకి. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు కూర అనేది బాగా ఎగిరిపోయింది. ఇలా ఎగిరిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న గోంగూరని వేసుకోవాలన్నమాట. చూస్తున్నారుగా, ఇలా బాగా కలుపుకోవాలన్నమాట. అంతే. ఇప్పుడు ఈ కూరలోకి మనం తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు తాలింపుకి నూనె వేసుకుందాం. ఈ కర్రీకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి తాలింపుకి, అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా తాలింపు వేసేసుకున్న తర్వాత తాలింపులో మనం ఏవైతే కర్రీ చేసుకున్నామో ఆ కర్రీ అనేది వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇలా కదిపేసుకుని ప్లేట్ పెట్టేసుకోవాలి. సో ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఆ తాలింపు ఫ్లేవర్ మొత్తం ఆ కర్రీకి వస్తుంది అనమాట. సో ఇలా చేస్తే 2 days అయినా కర్రీ పోదు. ఇలా చేసుకుని ట్రై చేయండి. సో అందరూ ఇలా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా బాగుంటుంది. ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. అంతే, ఎంతో టేస్టీ అయిన గోంగూర రొయ్యల కర్రీ రెడీ. మీరు కూడా చేసుకుని నాకు కమెంట్ చేయండి ఎలా ఉందో.